స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ. చేతులు ఊపొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పరిశుద్ధుడు అనొచ్చుగా గట్టిగా. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా మంచివారు, యెహోవా దయాళుడు, యెహోవా మహనీయుడు, యెహోవా పూజనీయుడు, వేల్పులలో ఘనమైన దేవుడు. ఆయన కృప నిరంతరముండును గాక. హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అందరూ తీయండి. తీసారా? నేను చదువుతాను, చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇప్పుడు అందరం చదువుదామా గట్టిగా, బిగ్గరగా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. మనకు అన్వయించుకొని చదువుదామా. నేను విశ్వాసము గలవాడనై ఉన్నానో లేదో నేనే శోధించుకొని చూచుకోవాలి. నేను నన్నే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఆ కృప ప్రభు అనుగ్రహించును గాక, దయచేయును గాక. దైవజనుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, పరిశుద్ధులందరికీ అని మొట్టమొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాటలు గమనించగలగాలి. దేవుని సంఘానికి, పరిశుద్ధులకు తెలియజేసిన మాటలు ఇవి. ఈ రోజున మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమ కలిగిన వారు ఉన్నారు కనుక మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని తెలియజేస్తూ ఉంది దేవుని వాక్యం. మనమందరం ఎవరమయ్యా అంటే యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్నవారం, విశ్వాసులము అని చెప్పుకుంటూ ఉన్నవారం, అనిపించుకుంటూ ఉన్నవారం. అయితే వ్రాయబడిన లేదా చదవబడిన వాక్య ప్రకారం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని మనమే శోధించుకొని
చూసుకోవాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పరీక్షించబడని లేదా శోధింపబడని విశ్వాసము ప్రియమైన వాళ్ళరా నమ్మశక్యమైనదిగా ఉండదు. నేను చెప్పొచ్చు, నాకు విశ్వాసం ఉంది అని నేను చెప్పొచ్చు. మీరు కూడా చెప్పొచ్చు విశ్వాసం ఉంది అని. అయితే పరీక్షింపబడకపోతే లేదా శోధించబడకపోతే ఆ విశ్వాసం ఎలాంటి తెలిసినా నమ్మశక్యమైనదిగా ఉండదు. అప్పుడప్పుడు అంటాం ఏమని తెలిసినా, ఆ వ్యక్తి మాట్లాడతాడే కానీ ఆ మాటలు మనం చెప్పండి నమ్మశక్యంగా లేవు, మనం నమ్మలేము. ఎందుకని? అర్థమవుతుందా? చెప్పేవంతే కానీ ఆ మాట అతనిలో ఉండదన్నమాట. అందుకని అంటూ ఉంటాం. అదేవిధంగా మనల్ని మనం గమనించుకోగలిగితే మనం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మన విశ్వాసం అనేది పరీక్షించబడాలి, మన విశ్వాసం అనేది శోధింపబడాలి. ఎప్పుడైతే ఆ స్థితిలోనికి రాగలుగుతుందో అప్పుడు ఆ విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసం ఎలా ఉంటుందో తెలిసిన నమ్మశక్యమైనదిగా ఉండును గాక. అందుకని ఇక్కడ రాయబడిన మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఎవరికి చెప్పారు అంటే ప్రియమైన వాళ్ళరా దేవుని సంఘానికి. అంత మాత్రమే కాకుండా రాయబడిన మాట పరిశుద్ధులందరికీ అని రాయబడింది. అంటే దేవుని సంఘములో ఉన్నవారైనా పరిశుద్ధులుగా పేరు పెట్టబడిన వారిలోనే అయినా విశ్వాసము అనేది పరీక్షింపబడని పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఆయన గమనించి ఆ మాటలు తెలియజేయడం జరిగిందని ప్రియమైన వల్ల మనం గుర్తెరగలిగిన ఆ పరిస్థితిలోనికి రాగలగాలి. లోకంలో మీరు గమనించండి, ఏదైనా సరే ముందు తయారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే పరీక్షిస్తారు. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఈ ఫ్లాస్క్ ఉంది, ఇది తయారు చేయబడిన వెంటనే పంపించేసారు, మార్కెటింగ్ చేయరు. ఇది నేను తయారు చేశాను కదా, ఇది 8 గంటలు వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉంటుంది, లేదా చన్నీళ్ళు పోస్తే చల్లగా ఉంటాయి అని అనుకొని ఆ వ్యక్తి తయారు చేసిన తర్వాత టెస్ట్ చేస్తారు, పరీక్షిస్తారు. దీన్ని పరీక్ష చేయకుండా మార్కెటింగ్ చేయరు ప్రియమైన వాళ్ళ. అదేవిధంగా మీరు చూడండి, విమానాలు ఉన్నాయి, విమానాలు తయారు చేసిన వెంటనే మనుషులను ఎక్కించి పంపిస్తారా? అలా పంపించారనుకోండి ఏమవుతుంది? ఆలోచన చేయండి. ఈ మధ్య కూడా మనం చూడగలిగాం, అర్థమవుతుందా? అదేదో లోపం వచ్చిందని ఆ వ్యక్తి అర్జెంటుగా దించేశాడు కాబట్టి అందులో ఉన్న 60 మందో లేకపోతే 160 మందో 140 మందో బతికి బట్టగడతా ఉన్నారు. ఒకవేళ అది ఆ వ్యక్తి పరీక్షించలేదు, శోధించలేదు తెలుసుకోలేదు అనుకో, ఏమయ్యేది? పరిస్థితుల్లో దారుణంగా మారిపోయి ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా ఏదైనా సరే గమనించండి, అది విమానమా లేకపోతే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ఈ బాక్సా లేకపోతే ఆ ఏసీనా లేకపోతే స్క్రీనా లేకపోతే ఈ బాక్స్లా, అవి ఏవైనా సరే మొదట ఏం చేస్తారు అంటే తయారు చేసిన వెంటనే పరీక్షిస్తారు. ఇది ఎలా పనిచేస్తుంది, మనం అనుకున్నట్లుగా ఇది ఉందా, మనం ఏ క్వాలిటీ కోరుకుంటా ఉన్నామో, ఏ విధంగా ఉండాలని ఆశపడతా ఉన్నామో అలా ఉందా లేదా అని ప్రతిదీ పరీక్షిస్తారు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు 5 స్టార్ హోటల్ ఉందనుకోండి, ఆ హోటల్లోనికి మనం తినేదానికి వెళ్తాం. తినేదానికి వెళ్ళినప్పుడు అక్కడ తయారు చేసిన వెంటనే నీ ముందు పడేయరు. అక్కడ ఆ వ్యక్తి ఉంటాడు, టెస్టింగ్ చేసే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి స్పూన్ అలా తీసుకొని టేస్ట్ చూసిన తర్వాతే మన దగ్గరికి తీసుకొని వచ్చి పెడతాడు. లేకపోతే ఆ హోటల్కి చెడ్డ పేరు, లేకపోతే ఆ హోటల్కి ఏమండి పొయ్యాంగాను బాగలేదండి అని ప్రచారం చేశారనుకోండి, ఎలా ఉంటుందో గమనించండి. అందుకనే అన్ని విషయాలలో ఏం చేస్తారు అంటే పరీక్ష చేస్తూనే ఉంటారు. ఇప్పుడు జాబ్ కోసం జాబ్ ఎంతకాలం చేస్తే ఒక 30 సంవత్సరాలు చేస్తారేమో, లేకపోతే 40 సంవత్సరాలు చేస్తారేమో, అంతే కదా. 20 సంవత్సరాలకు వచ్చిందనుకో, లేదా 23 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఒక 40 సంవత్సరాలు చేస్తారేమో. ఈ 40 సంవత్సరాలు ఏమండి ఉద్యోగం చేసేదానికి, జానుడి కడుపు కోసం కష్టపడేదానికి వీళ్ళు పరీక్షలు రాసి
ఆ తర్వాత ఏమండి వాళ్ళు క్వాలిఫై అయితే అక్కడికి రమ్మని చెప్తే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ పరీక్షిస్తూనే ఉంటారు. అసలు ఈ సర్టిఫికేట్ ఒరిజినలేనా, ఈ అబ్బాయి ఒరిజినలేనా, లేకపోతే ఈ అమ్మాయి ఒరిజినలేనా, అసలు ఏమయ్యేనా, ఇవి అన్నీ పరీక్ష చేసిన తర్వాతే నీకు కాలింగ్ లెటర్ పంపిస్తారు ప్రియమైన వాళ్ళు. అంటే చూడండి, ప్రతిదానికి ఏముంటుంది పక్కలో, గట్టిగా చెప్పండి, పరీక్ష చేస్తారు, ప్రతిదీ పరీక్షిస్తూనే ఉంటారు. అదేవిధంగా మన విశ్వాసము కూడా ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది అనేది కూడా పరీక్షించబడతా ఉంటుంది. దేవుడు అంటాడు ఏమండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు నన్ను నమ్మారు అని చెప్పుకుంటా ఉన్నారు, మంచిదే. అది ఎంతవరకు ఉంది ఆ స్థాయి, ఆ విశ్వాసం అనే ఆ స్థాయి లేదా ఆ స్థితి ఎంతవరకు ఉంది అనేది మనల్ని మనమే శోధించుకోగలగాలి, మనల్ని మనమే పరీక్షించుకొనగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను చెప్పే మాట ఉంటుంది చూడండి. విశ్వాస విషయమున అందరు చదవచ్చు కదా, ప్లీజ్ దయచేసి చదవండి. విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని, హల్లెలూయా హల్లెలూయా. వాయిస్ రాట్లా చూడు, వాయిస్ పెంచు, బేస్ వస్తుంది, బాగుంది, వాయిస్ పెంచుకో చాలు. హల్లెలూయా. ఎక్కువైంది, షార్ప్ ఎక్కువైంది. విశ్వాస విషయమున బాగుపడ నిమిత్తము, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ఏం కావాలి అంటే రోజు రోజుకి బాగుపడతా ఉండాలి, రోజు రోజుకి చెడిపోతూ ఉండకూడదు, రోజు రోజుకి బాగుపడతా ఉండగలగాలి. ఆ విశ్వాసం స్థిరమైనదిగా మార్చబడగలగాలి. ఆ విశ్వాసం ప్రియమైన వాళ్ళరా మనం ఆలోచన చేయగలిగితే అది నిష్కపటమైన విశ్వాసంగా మార్చబడగలగాలి, అది స్థిరమైనదిగా మార్చబడగలగాలి. ఏమండి, ఆ తర్వాత కపటమైన అనేది లేకుండా నిష్కపటమైన విశ్వాసంగా ఉండగలగాలి. ఆ విశ్వాసం ఏం చేయాలంటే రోజు రోజుకి వృద్ధిలోనికి వచ్చునుగాక, పెరుగునుగాక, విస్తరించునుగాక, అభివృద్ధి పదవులు నడిపించునుగాక. అందుకనే యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు అడిగిన మాట ఏంటంటే, మా విశ్వాసము చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పండి. మా విశ్వాసము ఏం చేయాలి, వృద్ధి పొందించండి అని ప్రభువుని కోరుకున్నట్లుగా అడిగినట్లుగా మొత్తం పెరుగుతుంది. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువుని అడిగారు ఆయన శిష్యులు, ఏమని తెలిసినా, మా విశ్వాసము వృద్ధి పొందించండి, మా విశ్వాసము బాగుపడాలి, మా విశ్వాసము స్థిరమైనదిగా మారాలి, మా విశ్వాసం దినదినం వృద్ధిలోనికి రావాలి అని రాయబడిన ఆ మాటలు మనం గమనించగలం. యేసు ప్రభు వారు కూడా, దేవుడు కూడా ఏమంటే మీరు ప్రవక్తల పుస్తకాలు చదివేటప్పుడు కానీ ఆలోచన చేయగలిగితే, నా దగ్గరికి రండి, మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తా ఏమన్నాడు చెప్పండి. ఆ మాట ముందు పక్క దారుణంగా ఉంటుంది, భ్రష్టమైన పిల్లలారా అనే మాట ఉంటుంది. అందుకని ఆ మాట అనలా, నా దగ్గరికి రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తాను అన్న ఆ మాటలు ఆ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉండడం ప్రియమైన వాళ్ళరా మనం గమనించగలం. అందుకనే దైవజనుడైన పౌలు గారు కూడా ఆ మాట అంటాడు, చూడండి ఆ మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఎవరో శోధించాల్సిన అవసరం లే, ఎవరో నిన్ను పరీక్ష చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు నేను అనుకోండి, నన్ను ఎవరో పరీక్ష చేయాల్సిన అవసరం లే,
మిమ్మల్ని ఎవరో పరీక్షించాల్సిన అవసరంలే. మీ విశ్వాసం ఏమంటే మీరే పరీక్ష చేసుకొందురు గాక. హల్లెలూయా. ఎందుకు తెలుసునా, ఎందుకు పరీక్షించుకో తెలుసునా? మనం సరిచేయబడుటకు. మనం ఏం కావాలి? సరిచేయబడుటకు. అందుకని ఆ మాట కూడా ఉంది కదా, చదివాం కదా, ఏమని? వారిని కఠినముగా స్వస్థులగు నిమిత్తం, బాగుపడు నిమిత్తం, సరిచేయబడు నిమిత్తం వారిని ఏ విధంగా అంట? అంత మాట ఎందుకు అన్నట్లు? కఠినముగా గద్దించు. బాగుపడాలనుకుంటే కఠినముగా గద్దించు. కఠినముగా గద్దించని రాయబడింది ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏమండి బాగుపడగలిగేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు అంటే కఠినముగా గద్దించును గాక. హల్లెలూయా. మన విశ్వాసం బాగుపడును గాక. మన విశ్వాసం పరీక్షించుకుందుము గాక. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే సరిచేయబడేదానికి, బాగుపడగలిగేటట్లుగా, ఇంకను వృద్ధిలోనికి రాగలిగేటట్లుగా, ఇంకను ఏమంటే విశ్వాసంలో స్థిరపరచబడగలిగేటట్లుగా, ఇంకను మన వ్యక్తిగత జీవితం ప్రియమైన వాళ్ళరా ఆయన వచ్చినప్పుడు చూసేది ఏంటి తెలిసిన? మనలో విశ్వాసాన్నే చూస్తాడు ఆయన. అందుకని రాయబడిన మాట 18వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త మనం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. విశ్వాసం చూస్తూ ఉంటాడండి ప్రియమైన వాళ్ళరా. అది మనం ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండగలగాలి. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడే ఎంతకైతే పరీక్ష చేసుకుంటూ ఉంటామో ఏమండి ఆ విశ్వాసం కొంచెం 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 వృద్ధి పొందుతానే ఉంటుంది. సరి చేసుకుంటూ ఉంటాం కాబట్టి వృద్ధి పొందుతానే ఉంటుంది. ఆ పరిస్థితులలో మన జీవితంలో కనిపించే స్వభావాలు ఎలా ఉంటాయి? అర్థమవుతుందా? విశ్వాసాన్ని నీవు పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు నీలో కనిపించే స్వభావాలు ఎలా ఉంటాయి? ఇతరులు నిన్ను చూడగలిగే ఆ లక్షణాలు లేదా గుణాలు ఎలా ఉంటాయి అనే ఆ మాటలో సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం తీసారా? 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందరూ చదవండి గట్టిగా గట్టిగా, నాకు వినపడాలి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. మరలా చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. విశ్వాసం ప్రియమైన వాళ్ళరా పరీక్షించబడుతూ ఉన్నప్పుడు, పరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో కనిపించే ఆ ప్రాముఖ్యమైన స్వభావం ఏంటంటే ఏమంటే మనం ఒప్పుకున్నది ఉంటుందే అదేం చేస్తుందో తెలిసిన నిశ్చలంగా పట్టుకున్న పరిస్థితిలోనికి వస్తుంది, మనలో కనిపిస్తుంది. అర్థమవుతుందా? విశ్వాసం ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ లేదా మన విశ్వాసం లేదా మన నమ్మకం విషయం, మన విశ్వాస విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. మనలో కనిపించే స్వభావం ఏంటి తెలిసిన? మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటాం. ఇక అందులో నుంచి ఏమంటే కనీసం ఒక్క పాయింట్ ఇలా జరగము ఇలాగే ఉంటాం. నిశ్చలంగా పట్టుకున్న ఆ పరిస్థితుల్లో మన జీవితం కనిపించును గాక. హల్లెలూయా. హృదయం ప్రియమైన వాళ్ళరా దేనితో అయితే నిండి ఉంటుందో నోరేం చేస్తుంది? ఆ మాట చూడండి. మత్తయి సువార్తమానం 12:34. మత్తయి సువార్తమానం 12:34. హృదయమందు, అందరూ చదవండి ఆ మాట గట్టిగా. హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి, కోపంతో నింపబడితే, పగతో నింపబడితే,
విశ్వాసంతో నింపబడితే చెప్పండి, అర్థమవుతుందా? అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితాలలో హృదయమందు ఏదైతే నిండి ఉంటుందో, అది ఎవరైనా కావచ్చు, భూమి మీద నాడి ఆడుతూ బ్రతుకుతున్న ఎవరైనా కావచ్చు, జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన
మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా, రగిలించే నాలో స్తుతి జ్వాలలు. భజించి నిన్నే కీర్తింతును, జీవిత గమనం స్థాపించితివి. సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ కృపణ ఎడల విస్తారమే, ఏనాడు తలవని భాగ్యమే.